ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 10. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయము. యోబు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. అలసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్నిలా బాధలకి గురి చేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లో కానీ బయటికి తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగు లాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనబడదు. నిరీక్షణ అనేది మిణుగుమనే తార లాంటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటి వేళ సూర్యకాంతిలో అది కనబడదు. శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం. కష్టాలనేవి నల్లవి మకమల్ గుడ్డ లాంటివి. వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి. ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళుని ప్రార్థించావు. ప్రభు, నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది. నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని. మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది. నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకి పర్యవసానం. ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకు గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నది లేనిది తెలిసేది. ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమలను పంపుతుంటాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి. దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు, బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే. ఆయన వాళ్ళని సెలయేళ్ల కడ్డం పడి నడవమంటాడు, నదుల్ని ఈదమంటాడు, కొండలెక్కమంటాడు, వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణం ఇదే. సైతాను మిమ్మల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలు లేదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.